కమ్మని గారెలు సాంబార్ తోటి కొత్తిమీర చట్నీతోటి చాలా బాగుంటుంది. గారెలు చాలా సింపుల్గా చేయడానికి కొన్ని టెక్నిక్స్ పాటించాలి. చక్కగా అప్పుడు బాగా వస్తాయి. ముందుగా 4 గంటల కంటే ఎక్కువ మినపప్పు నానబెట్టుకోకూడదు. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చాలా మెత్తగా కాంటగిలాగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కానీ పిండి గట్టిగా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గట్టిగా ఉన్న పిండిని చేతికి తడి చేసుకుంటూ ఈ విధంగా సన్నగా అద్దుకుని కన్నం చేసి బాగా కాగిన నూనెలో 3/4 ఫ్లేమ్లో పెట్టి ఈ గారెలు వేసుకోవాలి. ఇలా మనం తడి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు పడి కొంత పిండి పలచబడుతుంది. అలా పడకుండా ఉండటానికి చేయి తడి చేసుకున్న తర్వాత ఆ గిన్నెలోని చిమ్మేసిన తర్వాత మనం ఆ తడి చేతితో మాత్రమే గారెలు చేసుకోవాలి. ఇంకే సింపుల్ టెక్నిక్ ఇది పాటిస్తే చక్కగా కమ్మగా గారెలు రెడీ అయ్యాయి. పప్పు ఎక్కువసేపు నానినా పిండి జారుడుగా అయినా కూడా బాగా నూనె పీల్చినట్టు అవుతాయి. ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.